అందరికీ నచ్చిందన్న సినిమా. ఇవాళ ఒక ప్రివ్యూ ప్రైవేట్ షో వేసుకున్నాం మేము. ప్రెస్ వాళ్ళకి, మా స్నేహితులకి, సన్నిహితులకి అందరూ చాలా సంతోషించారు ఈ సినిమా చూసి. అయితే కోర్టు స్టే ఉన్న దృష్ట్యా నేను ఎక్కువ మాట్లాడలేను. కాదు ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరిని భయపెట్టాలో వాళ్ళని భయపెట్టింది ఈ సినిమా. ఆ భయంతోనే ఎవరికి వాళ్ళు వెనకడుగు వేసే పరిస్థితి. రైతుల కష్టాలు చూపించాం. ఒక రైతు బిడ్డగా నా వంతుకు ఇది చేశాను. ఒక సామాన్య రైతు బిడ్డ ఒక రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తినే భయపెట్టగలిగాను. అది చాలా సంతోషం ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న ప్రీమియర్ వేసే ఎక్సలెంట్ రెస్పాన్స్. చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్గా రైతుకి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో, ప్రతి పౌరుడికి రాష్ట్రం మీద ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా బాగా చూపించాం. ఆ ఎమోషన్ బాగా నచ్చింది అందరికీ. సో నాకు వేల కొలది మెసేజెస్ వస్తున్నాయి. చాలా బాగుంది, ఇంత మంచి సినిమా తీశారని. సినిమాని ఒక సామాజిక బాధ్యత అనుకున్నాను, ఆ బాధ్యతగానే తీసాం సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అడ్డంకి రేపు తొలగిపోతుందని ఆశిస్తున్నాను. కోర్టు ఎప్పుడైనా సరే సామాన్యుడికి రైతు పక్షాన ఉంటుందని చెప్పి ఆశించాం. ఎవరిని హేళనగా తీయలేదు ఈ సినిమా. జరిగిన వాస్తవాలే చూపించాం. జరగబోయే పరిణామాలు కూడా అది ఫిక్టీషియస్ పార్ట్ ఉంటుంది. అది మాకు వీ హ్యావ్ రైట్ ఫర్ ఎక్స్ప్రెషన్, ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అది చూపించాం. అంతవరకే కానీ సినిమా ఎవరిని నీచంగాను లేకపోతే హేళనగాను ఎవరిని చూపించలేదు ఈ సినిమాలో. రైతులు హీరోలు, రైతులను హీరోలను కానీ చూపించాం, రైతులను బాధ పెట్టేవాళ్ళని విలన్గా చూపించాం. ఇంత అన్యాయం మేము అనుకోలేదు. చాలా దారుణం అండి. నిజంగా చెప్పాలంటే అసలు అనిపించడం కాదు సార్, నేను ఫీల్ అయ్యాను. ఏదో మామూలుగా అనిపించడం కాదండి. రైతుల కష్టాలు చక్కగా చూపించారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంత దుర్మార్గానికి దురాగతానికి బలైపోయారో మొత్తం చూపించారండి. దాంతోపాటు ఓవరాల్గా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు, రేపు జనాల్ని, ఓటర్స్ని ఎంత దారుణంగా మోసం చేయబోతున్నారు అనేది కూడా రాబోయే ఎలక్షన్స్ కూడా చూపించారండి. నిజంగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఆ గట్స్కి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్గా చెప్పారు. ఇప్పటివరకు జరిగింది కాదు, రేపు జరగబోయేది కూడా చెప్పారు సినిమాలో. కాబట్టి నాకు తెలిసి తెలుగువాడైన ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమా చూస్తే తెలుగువాడికి జరుగుతున్న అన్యాయం తెలుస్తుందండి. దయచేసి సార్, హైలైట్స్ అంటే లేదు సార్. ప్రభుత్వం చేసిన దుర్మార్గం, ప్రభుత్వం చేసిన అన్యాయం, రైతులకు వాళ్ళ జీవితాలు బలైపోయిన విధానం, వాళ్ళు రోడ్డు పాలన విధానం, వాళ్ళు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, మగవాళ్ళని హేళన చేయటం, ఇవన్నీ ఒకటి కాదండి. అంటే మనం ఇప్పటివరకు మీడియాలో అక్కడక్కడ చూసామండి, లైవ్లో చూస్తాం. సో లైవ్లో చూసి ఎవరైనా మీ యొక్క స్పందన మీరు కూడా రేపు కామన్ మ్యాన్ పబ్లిక్ కూడా చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఇది ఒక సినిమా కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఒక చరిత్ర అండి. ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది. అలాగే రైతులు, మేము అక్కడ అమరావతిలో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నోసార్లు మా దగ్గరికి మొత్తం ఇలాగా ఒక కుటుంబం లాగా వాళ్ళు పడిన అన్యాయాలు, అక్కడ జరిగిన అభివృద్ధి అంతా నాశనం అయిపోయిందండి. తర్వాత అక్కడ చెట్లు అవన్నీ మొలిసి అక్కడ ఎన్ని రోడ్లు, ఎన్ని వేల కోట్లు అండి. మన చంద్రబాబు నాయుడు గారు ఆ పరిపాలన ఉన్నప్పుడు ఆయన ఏదైతే మనకు కావాలనుకున్నాడో అటువంటిది జరగకుండా ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం అంతా నాశనం చేసిందండి. అలాగే ఇప్పుడు మనం ఇది ప్రభుత్వం వచ్చిందంటే ఎవరైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ చేసిన దానికి ఈయన కక్షగట్టి ఈ విధంగా మనకి ఈ రకంగా ఆయన చేసిన అన్ని కూల్చివేసి అన్నీ చాలా దారుణాలు చేశాడండి. అలాగే ప్రజలు కూడా చాలా వ్యతిరేకతో ఉన్నారు. ఇది ఒక సినిమా అంటే ఇది సినిమా కాదండి, ఇది మామూలుగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర. దీనికి గుర్తుపెట్టుకునే ప్రజలు చాలా మార్పు వచ్చిందండి. ఇది డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి దెబ్బే. సినిమా చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఈ ప్రయత్నం చేసిన రవిశంకర్ గారు మాకు ధన్యవాదాలు. ఏదైతే మాకు జరిగిన అమరావతి ప్రాంతం రైతుగా మాకు జరిగిన అన్యాయం కానీ ఆయన కళ్ళకట్టినట్టు తీశారు. ఇందుట్లో ఏ కల్పితాలు లేవు, వాస్తవానికి చాలా దగ్గరగా తీశారు. జరిగిన అన్యాయాలు అన్నీ ప్రత్యక్షం మాకు ఒక గొంతుకు దొరికింది. అది మాకు సాకారం వద్దని కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుందండి, వాస్తవాలకి చాలా దగ్గరగా తీశారు సినిమా. ఎటువంటి కట్టుకథలు లేకుండా చాలా బాగా తీశారు సినిమా. అయితే మాత్రం వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. ఎలా అంటే ఒక అవినీతి పరుడికి, దుర్మార్గుడికి ఓట్లేసి మోసపోయినటువంటి జనాలు రాష్ట్రానికి రాజధాని లేకుండా అయిపోతే ఎటువంటి ఇబ్బందులు పడతారు, భూములు పండించేటువంటి రైతులు ఎంత మోసపోయారు, ఎన్ని కష్టాలు పడ్డారనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారండి. ఈ సినిమా ఏంటంటే ఎవరిని తక్కువ చేయాలనో ఎవరిని పొగడాలనో కాదు,
రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఎలాంటి కష్టాలు పడ్డారు, వాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగిద్ది అనేది ఈ సినిమాలో చూపించారండి. ఏ పార్టీకి ప్లస్ మైనస్ అయితే ఏం అవ్వదండి. ఇది ఎందుకంటే ఇది పొలిటికల్గా తీసినటువంటి సినిమా కాదు, కేవలం రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి రైతుల కోసం తీసినటువంటి సినిమా ఇది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్. అంటే మనం చూసే విధానం బాగానే ఉందండి, స్టోరీ బాగానే ఉందండి. ఇంకా కొన్ని జరిగినాయి, ఇంకా అవి తీయలేదండి. ఆ దుర్మార్గులు చేసినటువంటి మాకు రాజధానికి పొలాలు ఇచ్చాం కదండి, దానికి మాకు